అరండల్పేట 4వ లైన్లోని ఉత్తరాది మఠంలో ఈరోజు శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి బృందావన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. సత్యాత్మ తీర్థుల స్వామి అమృత హస్తాలతో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు వేద పండితులు హాజరయ్యారు. వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణ మధ్య అరండల్పేట 4వ లైన్లోని ఉత్తరాది మఠంలో శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. శ్రీ సత్యాత్మ తీర్థుల స్వామి స్వహస్తాలతో సాగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు వాసుదేవాచార్య, రాజారావు, ఎస్ రావు, ప్రసాద్, రాగద్రోణాచార్య తదితరులు పాల్గొన్నారు. స్వామివార్లకు విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా సత్యాత్మ తీర్థుల స్వామి మాట్లాడుతూ ఉత్తరాది మఠానికి శ్రీ సత్య ప్రమోద తీర్థ జన శతమానోత్సవ భవనంగా నామకరణం చేసుకోవడం అందరికీ శుభదాయకమన్నారు. శ్రీ సత్య ప్రమోద తీర్థ జన్మ శతమానోత్సవ భవనము అని ఈ భవనాన్ని మన గురువులకు భగవంతునికి సమర్పిస్తున్నాము. ఇక్కడ సత్యనిధి తీర్థస్వాముల వారు ప్రతిష్టాపించిన కేశవస్వామి, మన గురువులు ప్రతిష్టాపనం చేసిన ఆంజనేయ స్వామి మరియు సమస్త పద్మనాభ తీర్థాది గురువులు వారి ప్రతిష్టాపనం ఇక్కడ జరిగింది. జడ్పీలో నిర్వహించిన డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 12 ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు అందాయి. జడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య ప్రజల నుండి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, పారిశుధ్యం వంటి సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన సీఈఓ తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వల్లపల్లి పత్తి కదా అవును సార్. వల్లపల్లి మండలం అయితే మొత్తం ఇచ్చేస్తాను. ఇది మొత్తం డిసెంబర్ నెలలో అయితే తెప్పించేస్తా. పేపర్లు కూడా వేసేస్తా. డిలైట్లు కూడా వేసేస్తా. ఇంతవరకు రోజు ఇవ్వకొడతారని ఏరియాకి పనిచేస్తా. ఓకే, నేను అగ్రికల్చర్ రాలేదంటే అలాగే మాట్లాడి సార్ జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ పన్ను చెల్లింపు విధానాలపై కొత్తపేట ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. వీడియో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగిన ఈ సదస్సుకు సేల్స్ ట్యాక్స్ డీసీలు హాజరై వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఏకమొత్తంతో కూడిన జీఎస్టీ పన్ను విధానాన్ని వ్యాపారులు సమగ్రంగా అవగాహన చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ రాజబాబు, రాంబాబు, ఐసీసీ అధ్యక్షులు ఆదికూరి ఆంజనేయులు పిలుపునిచ్చారు. పన్నుపై అవగాహన కొరవడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. సులభతరమైన జీఎస్టీపై అపోహలు, అనుమానాలను వీడాలని రాజబాబు, రాంబాబు, ఆంజనేయులు పిలుపునిచ్చారు. వివిధ వ్యాపార సంఘాల ఆధ్వర్యాన కొత్తపేట ఫ్యాన్సీ మండపంలో జీఎస్టీపై అవగాహన సదస్సు జరిగింది. వీడియో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యాపారులకు సంపూర్ణంగా సేల్స్ ట్యాక్స్ చెల్లింపు విధానాన్ని వివరించారు. రాజాగారి తోట సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఈరోజు విద్యార్థినులకు ఉచిత పరీక్షా ప్యాడ్లు, 10th క్లాస్ ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ చేశారు. రాజీ అయిన కేసులన్నీ కూడా మా సంస్థలో లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం ద్వారా అవి కూడా మేము సెటిల్ చేస్తాం. ఇంకా ముఖ్యమైన అంశాన్ని ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. రేపు 11వ తేదీ వచ్చే నెల 11 ఫిబ్రవరి నా జాతీయ లోక్ అదాలత్ జరగబోతుంది. అంటే రాజీ కాదగిన అన్ని కేసులు కూడా పార్టీలు, అంటే కోర్టుల్లో అయితే సంవత్సరాల తరబడి కేసులు పెండింగ్ ఉండి అవి ఎప్పుడో తీర్పు రావటం, మళ్ళీ వాటి మీద మరి అప్పీల్ చేసుకోవడం, మళ్ళీ ఆ అప్పీల్ కొన్ని సంవత్సరాలు జరగడం. కొత్తపేటలో నూతనంగా శ్రీ బాలాజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే ఎరపతినేని చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. రాజధానికే తలమానికంగా అన్ని వర్గాల వారికి అందుబాటులో అధునాతన వైద్యం అందించాలని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ కోరారు. కొత్తపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ బాలాజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సోమవారం ఆయన ప్రారంభించారు. మంత్రి శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యేలు ముస్తఫా,
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. హాస్పిటల్ అధినేత డాక్టర్ కాశీ విశ్వనాథ్తో కలిసి హాస్పిటల్లోని వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎరపతినేని డాక్టర్ కాశీ విశ్వనాథం మాట్లాడారు. సేవా దృక్పథంతో అధునాతన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మన జిల్లాకి వచ్చిన తర్వాత అటు విజయవాడ సెంటర్, గుంటూరు సెంటర్ ఈరోజు మేజర్ సెంటర్స్గా కూడా మనకి ఈరోజు టౌన్స్గా ఉన్నాయి. దాంట్లో గుంటూరులో కూడా ఈరోజు మనకి ఇలాంటి సౌకర్యాలతో కూడిన హాస్పిటల్ రావడం అనేది చాలా మంచి పరిణామం. ఈరోజు ప్రజలకు కూడా అందుబాటులో ఉండి అందుబాటులో వైద్య సౌకర్యాలు అందించి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ జడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి మంచి స్పందన వచ్చింది. కలెక్టర్ కాంతిలాల్ దండే ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. జడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కలెక్టర్ కాంతిలాల్ దండే ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు గ్రీవెన్స్లో జనం బారులు తీరారు. ఇందులో ప్రధానంగా గురజాలకు చెందిన సుబ్బారావు మాట్లాడుతూ తన పొలాన్ని పక్క వ్యక్తులు ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారని అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఇది పరిష్కారం చేసి న్యాయం చేస్తేనా నా జీవితం వచ్చే నెల 15వ తారీఖు లోపల పరిష్కారం చేస్తేనా జీవిస్తాను, లేకపోతే మా భార్య భర్తలు ఇద్దరం కూడా చచ్చిపోతాం. బ్యాంకు వాడు సమాధానం చెబుతున్నారు. మరి సిఐకి పెట్టాను, ఎస్ఐకి పెట్టాను, మరి ఎస్పీకి కూడా పెట్టాను. వాళ్ళు ఎవరు కాంప్రమైజ్ మాట్లాడుకుని కోర్టు లోకదాల జడ్జికి కూడా చెప్పాను. జడ్జి కూడా మన 7 నెలలు చెప్పాడు. నీది తప్పులేనా వాడినే రైట్ అన్నాడు. నాది ఇదిగో వాడు ఇచ్చిన జిరాక్సులు వాళ్ళు చూసి దీన్ని చూసి పరిష్కారం న్యాయం చేయమన్నా. వాళ్ళు ఇచ్చిన ప్రింటింగు వీళ్ళు ఇస్తేనే నా డబ్బులు ఎట్లా పోయింది దీంట్లోనే తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పి నేను బ్యాంకును మోసం చేసి కాయ చేయాలని పద్ధతి. బ్యాంకు వాళ్ళు ఇచ్చింది రిమార్క్ ప్రింట్తో 4,03,99 రూపాయలు కాజేశారు. అదేవిధంగా అనంతవరంలో తమ పొలానికి మేనత్త నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించిందని కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని మరో బాధితురాలు ఫిర్యాదు చేశారు. నా పేరుతో రాశారు. మా నాన్నగారు నాకు కట్నంగా ఇచ్చారు, 2 ఎకరాల పొలం ఇచ్చారు. ఆ పొలానికి మా మేనత్త దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. మా మేనత్త చేయించుకొని మళ్ళీ ఆమె మళ్ళీ ఆ కూతురుకు రాసింది. మా అన్నయ్య ఉన్నాడండి, అక్కడ అర్జీ కాడికి వెళ్ళాడు, ఆ కాగితం దానికి వెళ్ళాడు. మా అన్నయ్య మా నాన్నది ఏమీ లేదండి. మా మేనత్తే మాకు అడ్డుపడి మాకు రానికొని చేస్తుంది. మా మేనత్త విఆర్ఓ డబ్బులు తిని డబ్బు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. మా దగ్గర డబ్బులు లేదండి పెట్టడానికి. మాకు స్తోమత లేదు, డబ్బు వేసే స్తోమం మాకు లేదు. మా అత్తగారు అడిగితేనేమో మరి వాళ్ళు ఇచ్చిన పొలమే కదా వాళ్ళే తేలవాలంటున్నారు. మరి ఆ మాట నిజమే కదండి. ఇక మా నాన్నగారి దగ్గర డబ్బులు రూపాయి కూడా లేదని పెట్టడానికి, వాళ్ళేం డబ్బులు ఇచ్చి ఆపుతున్నారు. మా దగ్గర రూపాయలు లేదు. అదే అంటే వాళ్ళని ఇక జనాన్ని వేసుకొచ్చుకొని మా అన్నయ్య మా నాన్నండి మాకు న్యాయం చెప్పే వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళ పరిస్థితి కూడా భయంకరంగా ఉంది. ఇప్పుడు మాకు వాళ్ళిద్దరేనండి మాకు ఆధారం, మాకు ఎవరు లేరండి. మా అమ్మగారు కూడా చనిపోయారు. మా నాన్న మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. గాంధీ చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ చూపిన బాటలో దేశాభివృద్ధికి కాంగ్రెస్ శ్రేణులు అంకితమయ్యాయని కాంగ్రెస్ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, వనకూరి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీ నేతలు కొరివి వినయ్ కుమార్, వాహిద్, సవరన్ రోహిత్ తదితరులతో కలిసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు, శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. విచ్ఛిన్నకర మతోన్మాదుల కుట్రకు గాంధీజీ బలయ్యారన్నారు. గాంధీజీ చూపిన అహింసా మార్గంలో కాంగ్రెస్ పయనిస్తుందని పేర్కొన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మరి సార్థకత అవుతుందని చెప్పేసి రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు రాజ్యాంగ సవరణ 73, 74 అధికరణలు కూడా చేసి జాతిపిత మహాత్మా గాంధీ కన్నా కలవల్ని నిరూపించేదానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు అమరవీరుల దినోత్సవం కూడా కాబట్టి ఏదైతే స్వాతంత్రం కోసం అసువులు బాసిన నాయకులందరూ కూడా మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని శాంతియుతంగా ఈ దేశం నుంచి పారదోలినంత మహాత్మా గాంధీకి దక్కింది. అదేవిధంగా ప్రపంచంలో కూడా ఎదుర్కొన్న అనేక సమస్యలకు పరిష్కారం శాంతియుతమైన వాతావరణంలో ఆ విధమైన కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. దాని మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తి మనందరికీ కావాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ శాంతిరంగా అక్టోబర్ 2ని ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు. ప్రపంచంలో ఏ దేశంలో భారతదేశం తర్వాత స్వాతంత్రం వచ్చిన దేశాలు మొత్తం అలీనోచి భారతదేశం అన్ని దేశాలకి అండగా ఉండి స్వాతంత్రం సిద్ధించిన దేశాలకి వారి యొక్క ఆర్థిక
శ్యామలానగర్ జన ఔషధి జనరిక్ ఫార్మసీ ఏర్పాటైంది. ప్రజా సౌకర్యార్థం ఏర్పరిచిన మందుల షాపును సద్వినియోగం చేసుకోవాలని ఫార్మసిస్ట్ శివకుమార్ కోరారు. తక్కువ ధరలకే మందులు అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాము. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బీపీ, షుగర్, గుండె జబ్బులకు సంబంధించి ఈ మందులు మా దగ్గర లభ్యమవుతాయండి. ఇవి మీకు రోగానికి అయ్యే ఖర్చులో సగభాగం మందులకే పెట్టవలసి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ వారు రూపొందించినటువంటి ఈ జనరిక్ మందుల షాప్లో మందులు మీరు కొనుక్కొని వీటిని వినియోగించుకోవాల్సిందిగా మంత్రివర్యులు కోరారు. దీంట్లో ఈ మందుల షాప్లో బీపీ, షుగరు, గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల మందులు లభ్యమవుతాయండి. ఇక్కడ బీపీ, షుగర్ పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర చలనచిత్ర నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన ఫిబ్రవరి 10 వరకు నంది నాటకోత్సవాలు సాగనున్నాయి. సోమవారం ప్రదర్శితమైన బ్రతకోయి భారతీయుడు అనే సాంఘిక నాటకం ప్రేక్షకులను ఆలోచింపచేసింది. సనాతన పేద బ్రాహ్మణ కుటుంబంలో చెలరేగిన ఆర్థిక కష్టాలు ప్రధానాంశంగా సాగిన ఈ నాటకం సందేశాత్మకంగా ముగిసింది. అశేష నాటక ప్రియుల హర్షధ్వనాలను అందుకుంది. అనంతరం ప్రదర్శితమైన సాంఘిక నాటకాలు సైతం ప్రేక్షకులను రంజింపచేశాయి. నిరోధత్వాన్ని అడ్డుకునే మార్గాన్ని సగం చేస్తారు. ఈ క్షణమే ఇప్పుడు ప్రకటనలు.